చిరంజీవి గారి సినిమాలు అంటే మనకు చిరంజీవి లేదు, అతని సినిమాలు చూస్తూ ఒక జనరేషనే ఇప్పుడు ఇన్స్పిరేషన్ అయినారు. సో అలాంటి సినిమాలు చూస్తూ ఆయన పక్కన మీరు చేయడం ఎలా అనిపింది? నాకు అదే నేను చెప్తున్నా, వాల్తేరు వీరయ్య వాస్ డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్స్ టు బాబీ డైరెక్టర్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఛాన్స్ ఇవ్వడానికి. వెయిటింగ్, సడన్గా కాల్ రావడం, సడన్గా నేను అలాగే ఓకే అనగానే నా ఇంట్రో సీన్ చెప్పాడు బాబీ, సూపర్. ఐ వాజ్ సో హ్యాపీ. ఎవరికి ఇష్టం ఉండదు చిరంజీవి గారి పక్కన నించోడం అనేది ఒక పెద్ద విషయం. దాంట్లో ఆయన నాకు ఫస్ట్ షాటే బాయ్ అని చెప్పి హక్ చేసుకోవడం. దీనికి కావాల్సిన 14 టెక్స్ వెళ్తుంది, ఎన్ని టెక్స్ వెళ్ళా పర్లేదు, హక్ చేసుకోవడం, ఎన్ని టెక్స్ వెళ్ళా పర్లేదు, హక్ చేసుకోవడం. సో దట్స్ వాట్ యు నో లవ్ టువర్డ్స్ మెగాస్టార్. అండ్ అంటే ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నట్టు స్క్రిప్ట్ నాకు నచ్చాలి అన్నారు. సో ఇక్కడ స్క్రిప్ట్ అన్నారా, లేకపోతే మన మెగాస్టార్ అనగానే ఇంకా ఓకేనే సార్? బాబీ మెగాస్టార్ ఇంకేమో చెప్పండి, ఏం లేదు. తర్వాత నా ఓపెనింగ్ సినిమాతో చెప్పారు బాబీ, డార్లింగ్ ఇది డార్లింగ్ ఇది నీ ఓపెనింగ్ సినిమా, తర్వాత ఆలోచించుకుంటే ఓకే ఓకే ఇంకా మరి మాటలు లేవు. సో ఐ నో అబౌట్ బాబీ, టాలెంటెడ్ అండ్ ఆయనకు తెలుసు స్క్రిప్ట్లో ప్రతి కథాపాత్రకి ఒక ఇంపార్టెన్స్ ఉండేలాగా చూసుకుంటాడు, ఊరికే వచ్చి ఒక వెళ్ళేలాగా చూసుకుంటాడు. సో ఆయన డార్లింగ్ ఇంటర్వల్ దాకా నువ్వే డార్లింగ్ అని చెప్పారు, సీన్స్ అంతా చెప్పి అది చెప్పినాడు. ఓకే రైట్, ఇంకా చెప్పగానే మనకి మరి మాటలు ఫిక్స్, ఇది ఫిక్స్. నేను ఒక్క షాట్ పడితే చాలా అనుకున్నాను చిరంజీవి గారితో, నేను ఇవన్నీ సచ్ స్పేస్ ఇంకా టేకులు వస్తున్నా పర్లేదు అంటారు. అండ్ రైట్, అండ్ పాన్ ఇండియా మూవీ రీసెంట్గా వచ్చింది, ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అందరికీ చాలా కన్ఫ్యూజన్ ఉంది, అంటే ఎలా ఉంటుంది సలార్ 2 అనేది, ఎంత బ్లాక్ బస్టర్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు పుష్ప ఒక రేంజ్లో క్రియేట్ చేసేసి పుష్ప 2 గురించి ఎంత ఎగ్రాలో వెయిట్ చేస్తున్నారో ఇప్పుడు సలార్ 2 కోసం అలా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఒక స్పైస్ ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. మీరు మీలాగానే నేను ఉన్నానండి, ఎలా ఉంటుంది ఎలా, బికాస్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద షూట్. సో షూట్ స్టార్ట్ అయిపోతుంది త్వరలో, స్టార్ట్ అయిందంటే దాన్ని. సో సేమ్ మీరు ఎలా ఉన్నారు, ఆడియన్స్ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో, ఎలా ఉండబోతుంది సలార్ 2 ఎప్పుడు అనేది సేమ్ అది ఎక్సైట్మెంట్లో నేను ఎక్సైట్మెంట్లో ఉంటాం, మాకు తెలియదు కాబట్టి. బట్ మీరు యాక్ట్ తెలుసు కాబట్టి, ఇలా కొంచెం తెలుసు కాబట్టి ఇంకొంచెం ఇంకా ఎక్సైటెడ్లో ఉంది సార్ ఎప్పుడు షూటింగ్ అనేది. సో ఎందుకంటే అక్కడ నుండి బాబీ సింహ అక్కడ ఆ రోల్ మొత్తం అలా కామ్గా అందరినీ కెలుక్కుంటూ తీసుకుంటూ వెళ్ళారు అక్కడ వరకు. అక్కడ నుండి ఫైనల్లో ఒక్కసారి గూస్ బంప్స్ తెప్పించారు. ఇంకా ఆ తర్వాత ఎలా ఉండబోతుందని ఒక ఎక్స్పెరిమెంట్ పెట్టేసి ఉన్నారు. సరే అట్లీస్ట్ మనం అనుకునే రీచ్ అవుతుంది అనుకోవచ్చా? ఇది 100%. ఆయన డైరెక్టర్ గారు ప్రశాంత్ గారు వచ్చి ప్లాన్ చేసుకుని ఆయనకు తెలుసు, స్క్రీన్ ప్లే ఆ విధంగా రాసుకుని ఆ విధంగా ఒక క్యారెక్టర్ ఆర్క్ని మోల్డ్ చేసుకుని తెలుసుకుని లాస్ట్ నాకు చెప్పడం అది, సార్ ఫస్ట్ కమిట్ ఏమని చెప్పినా కదా సార్, దీంట్లో స్పేస్ తక్కువ ఉంటుంది, ప్రెజెన్స్ తక్కువ ఉంటుంది, కానీ బ్యాంగ్ మాత్రం ఇట్ విల్ హ్యూజ్ సర్ప్రైజ్ సార్, ఐ వాంట్ టెల్ యూ సార్, యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ సార్ అన్నారు ఫస్ట్. ఓకే రైట్, అప్పుడు షూట్ చేసేటప్పుడే నాకు అర్థమైంది. షూట్ చేస్తూ లాస్ట్ డే ఆఫ్ షూట్ జరుగుతుంది, నాకు కత్తి ఉంది కదా, దాంట్లో వచ్చి ఇంకా వీప్ మీద కోట్స్ చేయాలన్నమాట, కత్తి మార్క్స్ చేసేప్పుడు ఇప్పుడు మేకప్ మీద పిలిచేది ప్రభాస్ కేసారు కదా, అట్లా సార్ నథింగ్ సార్ నథింగ్ లైట్ ఎక్కడో అప్రోచ్ ఉంది, చిన్నది ఉంది, తెల్ల చూస్తే ఈవెన్ మీద దట్ మూమెంట్. తర్వాత నెక్స్ట్ రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ డే ఫోన్ చేస్తే బట్ సార్ ఏం చేయదు సర్ప్రైజ్ అవ్వలేదు సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రభాస్ గారిలో ఏదైనా ఒక బెస్ట్ క్వాలిటీ ఏంటి చెప్పగలరు? అన్ని మంచి క్వాలిటీస్ అండి, ఆల్వేస్ వెరీ పాజిటివ్, అన్నీ పాజిటివ్ అయింది. నేను విన్న వరకు నేను చెప్తున్నా, నాకు పరిచయం చాలా తక్కువ, నేను విన్న వరకు ఆయన గురించి వెరీ పాజిటివ్. రైట్. అండ్ బాబీ సింహ గారికి లైఫ్లో ఇలాంటి రోల్ అయితే చెయ్యాలరా అనుకునేది ఏదైనా ఉందా? అన్నీ ఉన్నాయి, ప్రతి సినిమా ఏదో సినిమా నాకు నచ్చిన సినిమా చూసినప్పుడు బాబు ఇలాంటిది మనకి అని ఫీల్ ఉంటుంది. కొంచెం కమర్షియల్ సినిమాలు చూసినప్పుడు నాకు అది ఉంటుంది, కమర్షియల్గా చూస్తాం కదా, ఎందుకు మనం కమర్షియల్ చేయట్లేదు, మళ్ళీ తర్వాత ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ చూసినా ఎందుకు ఇట్లా చేయట్లేదు, అన్ని ఫీల్స్ వస్తూ ఉంటుంది. బట్ మై ఫేవరెట్ ఈజ్ రావణాసుడు చేయాలనేది నా ఫేవరెట్ పౌరాణికంలో. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు రేడికల్ పీగురి.
కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.